2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. 753 ఎపిసోడ్‌లో కొత్త సంవత్సరం ఎప్పుడొచ్చినా కూడా కొందరు రాసుకుంటారు. ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను. అట్‌లీస్ట్ కొత్త సంవత్సరంలో అయినా నేను ఏదైతే అనుకుంటానో అది ఖచ్చితంగా నెరవేరాలి అని. కానీ ఒక్కసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ అదే విధంగా మనము ఏవైతే కోరికలు అనుకున్నామో నెరవేరలేదు. ప్రీవియస్‌గా అనుకున్నా కూడా నెరవేరలేదు. మరి ఇప్పుడు రాసుకుంటారు చాలామంది కొత్త సంవత్సరం కాబట్టి. అట్‌లీస్ట్ ఇవైనా మనం అనుకున్న కోరికలు తీరాలి అంటే ఏం చేయాలి? అవెందుకు కాలేదు? ఇవి కావాలి అంటే, ఇవి నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? ఎట్లుంటుందంటే అమ్మా, ఇది ప్రతి సంవత్సరము చాలామంది అనుకుంటారు. వాళ్ళకు నచ్చిన విధంగా నేను ఇది చేస్తాను. ఒక కొత్త ఉత్సాహంతో ఉంటారు. మంచిది, అది చాలా మంచిది. కానీ కొంతమంది, అందరూ అవ్వట్లేదని చెప్పొద్దు. కొంతమంది లక్ష్యాలకు సక్సెస్ అవ్వచ్చు, రీచ్ అవ్వచ్చు, దాన్ని చేరుకోవచ్చు. కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న అయినా మేము చేరుకోలేకపోతున్నాం ఎందుకు? మరి వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు పాపం. ఎందుకు చేరుకోలేకపోతున్నాము అని అనుకున్నట్లయితే కనుక, స్టార్ట్ చేసినప్పటి ఉత్సాహము రోజులు గడుస్తున్న కొద్దీ ఉండకపోవచ్చు. అంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను చాలా సన్నగా అందంగా తయారవుతాను, నా కెరీర్లో నేను మంచి జాబ్ను ఒక సక్సెస్ని అవుతాను, ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాను, నేను ₹1,00,00,000 సంపాదిస్తాను, లేకపోతే నేను ఇంకొక బిజినెస్ పెట్టి దాంట్లో డెవలప్ అవుతాను. రకరకాల మంచి మైండ్తో పెట్టేసుకొని మొదట్లో 1-2-3 రోజులు అది ఏది చేయాలన్నా దినచర్యలో పాటిస్తున్నట్టు దానికి టైం కేటాయించాల్సిందే, సాధన కోసమైనా. అలా దాన్ని నేను చేస్తున్నాను అన్నట్టుగా ఒక 4 రోజులు, 10 రోజులు చేస్తూ ఉంటారు. అంటే నేను తొందరగా ఈ సంవత్సరం నుంచి ఉదయం తొందరగా లేస్తాను, లేదా బ్రహ్మముహూర్తంలో లేస్తాను, సూర్యోదయానికన్నా ముందు లేస్తాను అనుకున్నప్పుడు సరిగ్గా చేస్తూ వెళ్తుంటారు. ఒక 4 రోజులు, 8 రోజులు అయ్యేసరికి తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా ఆటంకం ఏర్పడవచ్చు. అది ఏర్పడింది కదా అని తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ మామూలు స్థితిలో తన ఇంటికి తను చేరుకున్నప్పుడైనా అది చేయడానికి కొంచెం ఆ నిర్లక్ష్యం అనేది తనను తాను మభ్యపెట్టుకోవడం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సోమరితనం. అది దాంట్లో పోనీలే 2 రోజులు పోయింది, ఇంకో రోజు పోతే ఏమవుతుంది? అలా 4వ రోజు సరే, అలా కూడా కాదు, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంకొకసారి అలా జరిగినప్పుడు నేనేమంటానంటే, వస్తాయి పరిస్థితులు అన్నప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి. అంత మట్టుకు దాన్ని వదిలేసి మరుసటి రోజు మళ్ళీ మొదటి రోజున జనవరి 1న ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారో మళ్ళీ ఆ రోజే కొత్తగా అన్నట్టు పోతే పోయింది, అవసరం వచ్చింది పోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా ఫాలో అవుతాను అని ఆ నిర్ణయాన్ని వదలొద్దు, గట్టిగా ఉండాలి. ఇకపోతే లక్ష్యాలను వీటన్నింటినీ చేర్చుకునే కన్నా ముందు తనకు తాను ఇంతకుముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడు మళ్ళీ నేను పెట్టుకున్నానంటే ఉన్నవి అలాగే ఉంచేసి పైనుంచి ఇది పెట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు జరగని దానికోసం కొంచెం పరిశీలించుకొని నేను మారుతాను అనే నిర్ణయం ముందు తీసుకొని ఆ తర్వాత లక్ష్యాలను పెట్టుకున్నట్లయితే సరిగ్గా మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా రీచ్ అవ్వచ్చు. అది ఎలా ఉంటుంది మార్పు అని అంటే, తనకు తానే అర్థమవుతుంది. నేను ఎక్కడెక్కడ మారాలి, ఎందుకు మారలేదు అంటే, నాకు జరగకపోవడానికి కారణాలేంటి, ముఖ్యంగా ఈ సమాజము, ఈ పరిస్థితులు ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా అది ఉంటుంది. అది ఇట్లా నాకు నెగిటివ్స్ వస్తున్నాయి, నాకు ప్రతి చోట పాజిటివ్ లేకుండా నెగిటివే ఎదురవుతుంది, మరి నేను ఏం చేయను అన్నట్టుగా ఉంటే, నెగిటివ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ప్రతి మనిషి లోపల ఒక పరిస్థితికి కానీ దేనికన్నా ముందు భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి నెగిటివ్ భయంలో నుంచే, అది మూలము అని చెప్పొచ్చు. అంటే ప్రతి నెగిటివ్కి కారణం భయం. ఆ భయం అనేది ఎందుకు ఉంది నా లోపల, నేనేం భయపడలేదు అని అనుకుంటుంటారు. కానీ ఎక్కడో భయం అనేది పట్టి ఉంచినప్పుడే నెగిటివ్లోకి దారులు తీస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఈ నిర్ణయాలు తీసుకునే ఈ కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని, ఇప్పటి వరకు నాకు ఎందుకు జరగలేదు, ఏ నెగిటివ్ థాట్స్ నాకు అడ్డొచ్చాయి, ఎక్కడెక్కడ నాకు నెగిటివ్గా జరుగుతుంది అన్నప్పుడు అవేంటి, దాన్ని ఏ భయంతో నేను ఆపుతున్నాను, అసలు ఆ భయంకు కారణం ఏంటి, ఎందుకు, ఎవరు అనేది తన లోపలికి తను ప్రశాంతంగా ఉండి కాసిని మంచినీళ్ళు తాగి దీర్ఘమైన శ్వాసలు ఒక 5-10 శ్వాసలు తీసుకొని ఒక్కసారి వెనక్కి వెళ్ళి, అంతకుముందు సంవత్సరం లేకపోయినా పోయిన సంవత్సరం పెట్టుకున్న నిర్ణయాలు ఎందుకు అవ్వలేదు, ఎక్కడెక్కడ ఆటంకాలు జరిగాయి అంటే మనం ముందుకే చూస్తూ వెళ్తున్నాం తప్ప ఎక్కడ ఆగిపోయింది అనేది పరిశీలించడం లేదు.
ఒక్కసారి దాన్ని పరిశీలించుకొని ఎక్కడ నేను భయపడ్డాను, ఎవరికి భయపడ్డాను, ఎందుకు భయపడ్డాను, ఎందుకు అసలు భయం, దాన్ని ఇలా తేలుస్తూ పోతే అంటే ఇంత పెద్దగా ఉన్న దాన్ని విభజిస్తూ పోతుంటే అది పారదర్శకంగా నెమ్మదిగా విడిపోతూ ఉంటుంది. అది ఎవరి మైండ్కు వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, నిజానికి ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయం లేకుండా ఉన్నప్పుడే ముందుకు వెళ్ళొచ్చు. ఆ భయం అనేది ఎక్కడ ఆపుతుంది నన్ను అని దాన్ని పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే తనకు తానే అర్థమవుతుంది. దీనిగా నేను ఇన్నాళ్ళు భయపడింది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కుదిరితే మీ ఇష్టం 1 అవర్ వరకు అలా మీకు మీరే మంచిగా పరిశీలించుకోండి. ఒక్కటొక్కటిగా పోతుంది. దీనికోసం భయపడ్డాను, దీనికోసం అన్నీ వెళ్ళిపోయాక చివరికి ఏమీ ఉండదు. మీరు మాత్రము మీ సబ్కాన్షియస్ మైండ్, మీ ఆత్మ, మరొకటి ఏదైనా అనుకోవచ్చు, ప్రశాంతంగా అప్పుడు వీటన్నింటిని తీసేసాక తెల్ల కాగితంలాగా అయిపోతారు మీకు మీరు. దేనికి భయపడ్డారు? దీనికి కదా నేను అనుకున్నాను, వీటిని తీసేశాను, ఇంకా ఈ నెగిటివ్స్ ఏవి నా దగ్గర లేవు, నాకు ఆ పవర్ ఉంది, నేను ఏ రకంగానైనా దీన్ని నేను సాల్వ్ చేసుకుంటాను అని అప్పుడు మొత్తం క్లియర్గా అయిన తర్వాత తన మైండ్ ఒక స్వచ్ఛమైన తెల్ల కాగితంలాగా ఉంచుకొని అప్పుడు హ్యాపీగా సంతోషంగా ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారు? మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కెరీర్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారా, బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా మంచిగా ఇప్పుడు రాసుకోండి కొత్తగా. దీన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. దానికి సరి అయిన టైం నిజంగానే సంవత్సరం మొత్తము మీరు పెట్టుకున్నట్లయితే అలాగే పెట్టుకోండి, పర్వాలేదు. కానీ దానికి నేను కట్టుబడి ఉంటాను, నిబద్ధుడనై ఉంటాను అని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నన్నేమీ చేయలేవు, నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలను, అనుకున్నది సాధించగలను అని పెట్టుకోవచ్చు. పెట్టుకొని అలా అక్కడికి వెళ్ళడం కోసము అంత పెద్ద లక్ష్యాన్ని ఒక్కసారిగా మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ భయం స్టార్ట్ అవ్వచ్చు. నేను ఇంత సంవత్సరం అనుకున్నప్పటికీ కూడా ఇంత పెద్దదాన్ని, పర్వాలేదు, దాన్ని చిన్న చిన్నగా విడగొట్టుకొని ఇంతవరకు ఇది చేస్తాను, 3 నెలల వరకు ఇంతవరకు సాధిస్తాను, 6 నెలల వరకు ఇంత, 9 నెలల వరకు, అలా చిన్న చిన్నగా మీకు నచ్చినట్టుగా మీరు రాసేసుకొని లక్ష్యానికి ఆ టైం కల్లా ఈ గోల్ అయితే చేరుకుంటాను అనేది ఏ విషయంలోనైనా అలా పెట్టుకున్నప్పుడు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న సక్సెస్ని సాధించవచ్చు, సంతోషంగా అక్కడికి చేరుకోవచ్చు. ఏ గోల్ అయినా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. నేను మారడానికి నాకు అడ్డుగా ఉన్నాయి ఏంటి, వాటిని తేల్చుకొని తీసేయండి. అవి ఏవైనా పర్వాలేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నింటినీ తొలగించుకొని మీకు మీరు సరిగ్గా చెక్ చేసుకొని అప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వండి. డెఫినెట్గా మేడం. అండ్ మీరు చెప్తూ ఉంటే ఓహో నేను ఇక్కడ ఈ మిస్టేక్ చేశానా, ఇలా చేయకుండా ఉంటే బాగుండేమో, అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఇలా ఫాలో అవ్వాలి అన్న క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఎవరైతే చూస్తున్నారో. నివస్ గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.